హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇరుముడి మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీని చూసారా? చూసింటే కామెంట్ చేయండి ఎలా ఉందో. సో లేట్ చేయకుండా మనం వెంటనే స్టోరీ వినేద్దాం పదండి. ఈ మూవీ స్టార్టింగ్ లోనే ఆంధ్రప్రదేశ్ లోని ఒక మారుమూల కొండ ప్రాంతం అయితే కనిపిస్తుంది మనకి. ఆ ఊరి బోర్డర్ లో ఒకడు నిలబడి అటుగా వెళ్లే ప్రతి బండిని ఆపేసి ఒకటే మాట చెప్తుంటాడు. ఈ దారిలో వెళ్లేటప్పుడు ప్లీజ్ ఆరును మాత్రం కొట్టకండి. మా అన్న తిరునాథ్ వాళ్ళ కూతురికి ఫీవర్ వచ్చి పడుకుంది అని చెప్పేసి అలా వార్నింగ్ గా చెప్తుంటాడు. కానీ అక్కడికి వచ్చిన ఒక ట్రక్ డ్రైవర్ కి హీగో అట్టయిపోయి ఎవర్రా తిరునాథ్ గాడు, వాడి కూతురు పడుకుంటే నేను హారన్ కూడా కొట్టకూడదా ఏంటి అని చెప్పేసి కావాలనే గట్టిగా హారన్ కొడుతూ వెళ్తుంటాడు. అప్పుడు పక్కనే ఉన్న ఆటోలో నుంచి ఒక వ్యక్తి కోపంగా బయటకు వస్తాడు. ఆయనే మన రవణ, ఈ మూవీలో తిరునాథ్. సో మన హీరో డైరెక్ట్ గా ఆ ట్రక్ డ్రైవర్ దగ్గరికి వెళ్లి వాడిని గట్టిగా కొట్టేస్తాడు. అసలు మన హీరో వాడిని ఎందుకు అంత ఘోరంగా కొట్టాడు, అసలు ఆయన కూతురు స్టోరీ ఏంటనేది మనం ముందు చూద్దాం. ఇప్పుడు స్టోరీ కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి, అంటే కొన్ని నెలల క్రితం జరిగిన స్టోరీని అయితే చూపిస్తారు. అయితే హీరో వాళ్ళ పక్కూరులోనే ఒక గవర్నమెంట్ స్కూల్ అయితే ఉంటుంది. ఆ స్కూల్లో 10th క్లాస్ జరుగుతూ ఉండగా ఒక కన్నింగ్ లేడీ టీచర్ ధనలక్ష్మి ఎంట్రీ ఇస్తుంది. ఆమె ఒక అమ్మాయిని అందరి ముందు లాక్కొచ్చి నువ్వు సరిగ్గా చదవట్లేదమ్మా, ఇదేనా నీ పరిస్థితి అని స్కేల్ తో ఇష్టం వచ్చినట్టు కొడుతుంది. అంతటితో ఆగుతుందా? ఆగదు. స్కూల్ అయిపోయేదాకా ఆ ఎండలో మోకాల మీద కూర్చో అని చెప్పేసి ఘోరంగా పనిష్మెంట్ ఇచ్చేసి అవమానిస్తుందామని. స్కూల్ అయిపోయి అందరూ వెళ్లిపోతారు. ఆ తర్వాత వచ్చి చూస్తే ఆ అమ్మాయి ఎక్కడా కనిపించదు. ఆ అమ్మాయిని వెతుక్కుంటూ క్లాస్ రూమ్ లోపలికి వెళ్లి చూస్తే పాపం ఆ అమ్మాయి ఉరేసుకొని చనిపోయి ఉంటది. ఈ ఇన్సిడెంట్స్ తో ఊరంతా షాక్ అవుతుంది. ఆ అమ్మాయి చావుకి కారణమైన ఆ సాడిస్ట్ టీచర్ ధనలక్ష్మిని వెంటనే సస్పెండ్ చేస్తారు. ఇక్కడ నుంచి స్టోరీ మన హీరో తిరునాథ్ వాళ్ళ ఊరికి షిఫ్ట్ అవుతుంది. తిరునాథ్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్. ఊర్లో ఏ అమ్మాయికైనా ప్రాబ్లం వస్తే తన సొంత కూతురులాగా అండగా నిలబడతాడు. తిరునాథ్ వాళ్ళ ఆవిడ కావేరికి పెళ్ళై 4 ఏళ్లైనా పిల్లలు పుట్టరు. దాంతో వాళ్ళు చాలా మెంటల్ టెన్షన్ తో ఉంటారు. జనాలు కూడా వాళ్ళని రకరకాలుగా అంటుంటారు. అప్పుడే తిరునాథ్ కి వాళ్ళ ఊరి పెద్ద అయిన గురుస్వామి పరిచయం అవుతాడు. గురుస్వామి చెప్పినట్టుగా తిరునాథ్ ఫస్ట్ టైం 41 రోజులు అయ్యప్ప స్వామి మాల వేసుకుని భక్తితో వ్రతం చేసి శబరిమల వెళ్ళొస్తాడు. ఆ స్వామి దయ వల్ల వాళ్ళకి ఒక ముద్దుల కూతురు పుడుతుంది. అందుకే ఆ అమ్మాయికి మణికంఠ అని పేరు పెట్టుకుని ప్రాణంగా చూసుకుంటాడు. ఎంతలా అంటే చచ్చేంత ప్రేమ, ప్రాణం అన్నట్టు ప్రాణంగా చూసుకుంటాడు. మణి 5th క్లాస్ పాస్ అయితే ఊరందరికీ బిర్యానీ పెట్టి సెలబ్రేట్ చేసేంత పిచ్చి ప్రేమ అన్నమాట. మణి కూడా వాళ్ళ నాన్నకి చెప్పకుండా ఏ విషయం కూడా దాచదు పాపం. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఊర్లో జరిగే ప్రతి చిన్న ముచ్చట వాళ్ళ నాన్నకి రోజు చెప్తూనే ఉంటుంది. తిరునాథ్కి ఫుల్ గా మందు కొట్టే అలవాటు ఉన్నా కూడా మణి ఎప్పుడు వద్దని చెప్పదు. ఎందుకంటే మందు కొట్టినప్పుడు వాళ్ళ నాన్న ఫుల్ హ్యాపీగా ఉంటాడని ఆ పిల్ల ఫీలింగ్ పాపం. ఇద్దరి మధ్య అంత మంచి బాండింగ్ ఉంటది. తిరునాథ్ ఏడాది పొడవునా మందు తాగినా కూడా అయ్యప్ప మాల వేసుకున్న ఆ 40 రోజులు మాత్రం మందు అస్సలు ముట్టుకోడు. ఒక మంచి అయ్యప్ప పాటతో ఊరి వాళ్ళందరితో కలిసి శబరిమల వెళ్ళొస్తాడు. కానీ శబరిమల నుంచి రాగానే మళ్ళీ వెంటనే మందు బాటిల్ పట్టుకుంటాడు. తిరునాథ్ ఎంత మందు తాగినా కూడా వాడికి ఫుల్ కంట్రోల్ ఉంటుంది. ఎప్పుడు కూడా మత్తులో పడిపోడు. శబరిమల నుంచి రాగానే మందు కొట్టి డైరెక్ట్ గా ఇంటికి వెళ్లి వాళ్ళ కూతురు మణి దగ్గర కూర్చుంటాడు. నేను మాలలో ఉన్న కదా తల్లి, సో నేను మాలలో ఉన్నన్ని రోజులు ఊర్లో ఏం జరిగాయో అంతా పూసగుచ్చినట్టు చెప్పు అని అడుగుతాడు. అప్పుడు మణి ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకుండా ఊర్లో జరిగిన ముచ్చట్లని చెప్తుంటుంది. అప్పుడే ఆమె చెప్పిన ఒక విషయం విని తిరునాథ్కి రక్తం మరిగిపోతుంటది. మ్యాటర్ ఏంటి అంటే వాళ్ళ ఊరు పక్కనే ఉన్న మరొక ఊరిలో కబడ్డీ టోర్నమెంట్ జరిగింది. అందులో వాళ్ళ ఊరు నుంచి కొంతమంది అమ్మాయిలు కూడా ఆ గేమ్ అయితే ఆడున్నారు. ఆ టైంలో పక్క ఊరు నుంచి వచ్చిన రంగయ్య అనే పర్సన్ తన గ్యాంగ్ తో వచ్చి అక్కడున్న అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. వాళ్ళ బట్టలు లాగి అందరి ముందు అవమానించాలని చూస్తాడు. ఈ విషయం వినగానే తిరునాథ్ కోపం ఎక్కడో ఆకాశానికి వెళ్ళిపోతుంది. ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయకుండా డైరెక్ట్ గా ఆ పక్క ఊరికైతే వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది ఆ రంగయ్య గాడు మామూలుడు కాదు. వాళ్ళది చాలా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ అని. వాళ్ళ నాన్నకి ఆ ఏరియాలో చాలా పవర్ ఉంటది. కానీ మన తిరునాథ్కి ఇవేమి పట్టవు కదా. రంగయ్య గాడిని వాళ్ళ నాన్న ముందే పట్టుకుని కుక్కని కొట్టినట్టు కొడతాడు. అంతటితో ఆగకుండా అందరి ముందు వాడి బట్టలు ఊడదీసి గట్టి వార్నింగ్ ఇస్తాడు. నా ఊరి అమ్మాయి అయినా నీ ఊరి అమ్మాయి అయినా అమ్మాయి అంటే అమ్మాయే. ఈ రోజు జస్ట్ నీ బట్టలు మాత్రమే విప్పాను. ఇంకోసారి ఏ అమ్మాయి వైపైనా తప్పుగా చూసావంటే నీ ఒంట్లో ప్రాణం ఉండదు అని గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే మనడు ఒక మాస్ ఎలివేషన్ డైలాగ్ ఇస్తాడు. ఫ్రెండ్స్, నాకు ఒక చెడ్డ అలవాటు ఉంది రే, ఈ ఊర్లో ఏ అమ్మాయిని చూసినా నా కూతురులాగానే చూస్తాను అని చెప్పి ఆ రంగయ్య గాడిని గట్టిగా తన్నేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది మన హీరో క్యారెక్టర్ అన్నమాట. అంటే ఏ అమ్మాయికైనా కష్టం వచ్చినా సొంత తండ్రిలా ముందుంటాడన్నమాట. ఇకపోతే ఇక్కడ గురుస్వామి ఉన్నాడు కదా, సో ఆయన క్యారెక్టర్ తిరునాథ్కి పూర్తిగా ఆపోజిట్ అన్నమాట. ఆయనకి ఇటువంటి గొడవలంటే చాలా భయం అన్నమాట. ఆయనకి 10th క్లాస్ చదివే గాయత్రి అనే కూతురుంటది. తిరునాథ్ గురుస్వామి ఫ్యామిలీస్ చాలా క్లోజ్ గా ఉంటారు. మన హీరో తిరునాథ్ తన సొంత బిజినెస్ చూసుకుంటూ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడు. కానీ వాళ్ళ ఊర్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే అక్కడ నుంచి పక్క టౌన్ లో ఉన్న స్కూల్ కి వెళ్ళడానికి ఎలాంటి బస్ ఫెసిలిటీ ఉండదు. పిల్లలంతా సైకిల్ మీద వెళ్లాల్సిందే. ఒకరోజు స్కూల్ అయిపోయాక గాయత్రి అలాగే తన ఫ్రెండ్స్ సైకిల్ తీసుకోవడానికి వస్తే వాటన్నిటికీ టైర్లు పంచర్ చేసి ఉంటాయి. ఎవర్రా ఇది చేసిందని పక్కకి తిరిగి చూస్తే బస్ స్టాప్ లో గంజాయి కొడుతూ 4 వ్యక్తులు అయితే కనిపిస్తారు. సో వాళ్ళందరూ కూడా అమ్మాయిల్ని చూస్తూ చాలా
చాలా బ్యాడ్ గా కామెంట్ చేస్తారన్నమాట. వాళ్ళే కావాలని ఈ సైకిల్ టైర్స్ పంచర్ చేసి గాయత్రి వాళ్ళతో బ్యాడ్ గా మాట్లాడుతూ ఉంటారు. పాపం గాయత్రికి ఏం చేయాలో తెలియక పాపం వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకుని ఎలాగోలా తప్పించుకొని సైకిల్ తోసుకుంటూ ఊరి వైపు అయితే వచ్చేస్తుంది. ఊరి బార్డర్ లోనే గాయత్రి వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి కూర్చుని ఉంటారు. కూతురు అలా సైకిల్ తోసుకుంటూ భయపడుతూ రావడం చూసి ఏమైందమ్మా అని చెప్పేసి అడుగుతాడు. ఇక గాయత్రి జరిగింది మొత్తం చెప్పేస్తది. నిజం తెలియగానే గురుస్వామి అంత సీరియస్ గా ఏం తీసుకోడు. అంటే కోపం వస్తుంది, బట్ అంత సీరియస్ గా ఏం తీసుకోడు. ఎందుకంటే ఒకవేళ ఈ విషయం తిరునది గనక తెలిస్తే వాడు ఖచ్చితంగా ఆ కుర్రాలని లేపేస్తాడు. అనవసరంగా పెద్ద గొడవ అవుతుంది, పోలీస్ కేసు కూడా అవుతుందని తెలిసి ఈ విషయం వాడికి చెప్పొద్దు అని తన కూతురుతో కూడా చెప్తాడు. కరెక్ట్ గా అదే టైంకి తిరునాథ్ తన కూతురు మనీతో బజ్జీలు తీసుకురావడానికి అక్కడికే వస్తాడు. తిరునాథ్ గాయత్రిని చూసి ఏంటి తల్లి ఏమైంది, సైకిల్స్ అన్ని ఎందుకు పంచర్ అయ్యాయి అని చెప్పేసి అడుగుతాడు. అప్పటికి వాళ్ళ నాన్న వార్నింగ్ ఇచ్చి ఉండడంతో గాయత్రి కవర్ చేస్తూ ఎండలో పెట్టాం కదా అంకుల్, అందుకే పంచర్ అయ్యాయేమో అని చెప్పేసి అబద్ధం చెప్తది. సో తిరునాథ్ కి పెద్దగా డౌట్ కూడా రాదు. సో అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక కొన్ని రోజుల తర్వాత తిరునాథ్ కూతురు మనీ 5th క్లాస్ పాస్ అవుతుంది. కానీ వాళ్ళ ఊర్లో 5th క్లాస్ వరకే ఉంటది. అక్కడ నుంచి 6th క్లాస్ చదవాలంటే పక్క టౌన్ కి వెళ్లాల్సిందే. మనీ 6th క్లాస్ చదవడానికి పక్క టౌన్ కి వెళ్ళాలి, కానీ బస్ ఫెసిలిటీ మాత్రం ఉండదు కదా. అప్పుడు గురుస్వామి వెళ్లి ఆ ఏరియా ఎమ్మెల్యేకి ఈ ప్రాబ్లం గురించి చెప్తాడు. ఆ ఎమ్మెల్యే కొంచెం మంచోడు కావడంతో వెంటనే బస్ ఫెసిలిటీ అరేంజ్ చేస్తాడు. ఈ గుడ్ న్యూస్ వాళ్ళ ఆవిడ కావేరి వచ్చి చెప్పగానే తిరునాథ్ ఫుల్ హ్యాపీ అయ్యి తన కూతురు మనీని గాయత్రి చదువుతున్న స్కూల్లోనే జాయిన్ చేయిస్తాడు. గాయత్రిని తన సొంత అక్కలా ఫీల్ అయ్యమని ఆమెతో కలిసి రోజు బస్ లో స్కూల్ కి వెళ్తూ ఫుల్ హ్యాపీగా ఉంటుంది. కానీ అదే స్కూల్లోకి ఒక పాత సాడెస్ట్ క్యారెక్టర్ రీఎంట్రీ ఇస్తుంది మామ. తనెవరో గుర్తుందా? ఆ అమ్మాయి చావుకి కారణమై సస్పెండ్ అయిన ఆ కన్నింగ్ టీచర్ ధనలక్ష్మి మళ్ళీ స్కూల్ కి రీఎంట్రీ ఇస్తుంది. ఒకరోజు సాయంత్రం స్కూల్ అయిపోయాక పిల్లలంతా బస్ లో ఊరికి వస్తుంటారు. అందులో సోల్జా అనే అమ్మాయి తన జూనియర్ అనుషాకి తన బుక్స్ అన్ని ఇచ్చేసి మా ఇంట్లో నాకు పెళ్లి చేస్తున్నారు, నేను ఇక స్కూల్ కి రాను అని చెప్పేసి బాధగా చెప్తుంది. సరిగ్గా అదే టైంకి బస్ లోకి ఆ నలుగురు రౌడీస్ ఎక్కుతారు. ఇంతకు ముందు సైకిల్ పంచర్ చేసిన మళ్ళీ అదే ఎదవలు అన్నమాట. వాళ్ళు బస్ ఎక్కి డైరెక్ట్ గా గాయత్రి దగ్గరికి వెళ్లి అందరి ముందే ఘోరంగా అసభ్యంగా ప్రవర్తిస్తూ టార్చర్ చేస్తుంటారు. బస్ లో ఉన్న వాళ్ళంతా సైలెంట్ గా చూస్తుంటారు తప్ప అమ్మాయి అలా ఇబ్బంది పడుతూ ఉంటే ఒక్కరు కూడా హెల్ప్ చేయరు. సో అక్కడ ఉన్న ఆ సైకోగాడు తనకి పువ్వు ఇస్తూ అంతా పిచ్చి పిచ్చి చేస్తుంటాడు. ఈ పువ్వు తీసుకో, ఈ పువ్వు తీసుకో అని చెప్పేసి. కానీ తనేమో చాలా ఇబ్బంది పడుతూ అస్సలు తీసుకోదు. కానీ అక్కడే ఉన్న చిన్నారి మనమ్మ అక్కడే ఉంటుంది కదా. సో ఇదంతా చూసి కోపంతో రగిలిపోతుంది. సో వాళ్ళ అక్కతో మాట్లాడుతూ అక్క తీసుకో, ఏం పర్లేదు తీసుకో అక్క అని చెప్పేసి అనగానే తనైతే ఆ ఫ్లవర్ తీసేసుకుంటది. ఇక ఆ విధవలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్తూ రేపు మళ్ళీ వస్తాం అప్పుడు చూసుకుందాం అని చెప్పేసి గాయత్రికి ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే ఊరి చెరువులో ఒక అమ్మాయి శివం తేలుతుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు ఫ్రెండ్స్, ముందు రోజు బస్ లో బుక్స్ ఇచ్చేసిన ఆ సోల్జానే. ఆ అమ్మాయి అలా చనిపోవడం చూసి ఊర్లో ఉన్న జనాలు మాత్రం పెళ్లిష్టం లేక వేరే ఎవరినో లవ్ చేసి సూసైడ్ చేసుకుంది అని వాళ్ళకి నచ్చిన స్టోరీలు వాళ్ళు అల్లుకుంటారు. కానీ ఆ చావు వెనుక ఉన్న అసలు నిజం ఏంటని అసలు ఎవరు కూడా ఆలోచించరు. ఇంకొక పక్క ఆ రాత్రి బస్ లో జరిగిన స్టోరీ మొత్తం మనీ వాళ్ళ నాన్న తిరునాథ్కి పూసగూర్చున్నట్టు చెప్పేస్తుంది. ఇంకేముంది, తిరునాథ్కి లోపల అగ్నిపర్వతం బద్దలైపోతుంది. ఆ రాత్రి డైరెక్ట్ గా ఆ నలుగురు విధవలు ఉన్న అడవిలోకి, అదే పాతబడ్డ బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్తాడు. అక్కడున్న వాళ్ళ నలుగురిని పట్టుకొని ఎముకలు ఇరిగేలాగా చిత్త కొట్టి తలకిందులుగా వేలాడదీస్తాడు. ఇంకోసారి మా ఊరి అమ్మాయిల జోలికి వస్తే ప్రాణాలు తీసేస్తా అని చెప్పేసి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. తిరునాథ్ ఆ విధవలకి ఎముకలు విరిగేలా బుద్ధి చెప్పాడన్న మ్యాటర్ గురుస్వామికి కూడా తెలిసిపోతుంది. వెంటనే ఆయన కంగారుగా తిరునాథ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళని ఎందుకు కొట్టేవరా బై అని చెప్పేసి అడుగుతాడు. బస్ లో గొడవ జరిగిందని గాయత్రి నాకు ముందే చెప్పిందిరా, కానీ ఆడపిల్లలు ఉన్న ఇల్లు కాబట్టి అనవసరంగా శత్రువుల్ని పెంచుకోవడం ఎందుకని తనే సైలెంట్ గా ఉన్నానని భయపడుతూ చెప్తాడు. దానికి తిరునాథ్ తన స్టైల్లో గట్టిగానే చెప్తాడు, గురుస్వామి గాయత్రిని నీకు మాత్రమే కాదు నాకు కూడా కూతురే. రేపొద్దున ఎవడైనా మన ఆడపిల్లల వైపు తప్పుగా చూడాలంటే వాళ్ళ వెనుక మనం అండగా ఉన్నామన్న భయం ఆ విధవలకి పుట్టాలి. ఆ భయం పుట్టించడానికే వాళ్ళని కొట్టానని గట్టిగానే ఆన్సర్ ఇస్తాడు. ఆడపిల్లల మీద తిరునాథ్కి ఉన్న ఆ ప్రేమ ప్రొటెక్షన్ చూసి గురుస్వామికి కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇక్కడే స్టోరీ ఇంకో మాస్ టర్న్ అయితే తీసుకుంటది ఫ్రెండ్స్. మూవీ స్టార్టింగ్ లో కబడ్డీ మ్యాచ్ దగ్గర అమ్మాయిలతో తప్పుగా బిహేవ్ చేశాడని తిరునాథ్ అందరి ముందు బట్టలిప్పి కొట్టాడు, గుర్తుందా ఒకడు? అదే ఆ రంగయ్య గాడు చాలా నెలల తర్వాత మళ్ళీ ఊర్లోకి రీఎంట్రీ ఇస్తాడన్నమాట. ఈ విషయం తెలిసిన గురుస్వామి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి రేపు నువ్వు అయ్యప్ప మాల వేసుకుంటున్నావు, ఖచ్చితంగా వాడు నీ మీద రివెంజ్ తీసుకోవడానికే వచ్చాడు, జాగ్రత్తగా ఉండు అని టెన్షన్ పడుతూ చెప్తాడు. ఎందుకంటే మాలలో ఉన్నప్పుడు వాళ్ళు తిరిగి కొట్టలేరని ఆ శత్రువుల ప్లాన్ అన్నమాట. కానీ మన హీరో తిరునాథ్ ఎవరికి భయపడే రకం కాదు కదా. ఆ రాత్రి ఊరంతా దండోర వేయిస్తాడు. ఎవరికైనా నా మీద పగ ఉంటే ఈ రాత్రి నా దగ్గరికి వచ్చి స్వామి శరణం అని చెప్పి గొడవలు క్లియర్ చేసుకోండి. రేపు నేను మాల వేసుకునే లోపు నా శత్రువు ఎవడైనా నా కాళ్ళ దగ్గరికి రాకపోతే ఇక జీవితంలో వాడితో ఎట్టి పరిస్థితిలో కాంప్రమైజ్ అయ్యేదే లేదు అని ఓపెన్ గా వార్నింగ్ ఇస్తాడు. ఆ దండోర దెబ్బకి తిరునాథ్ తో గొడవ పెట్టుకున్న ప్రతి ఒక్కడు వణికిపోయి క్యూ కట్టి వచ్చి స్వామి శరణం అని కాంప్రమైజ్ అయిపోతారు. చివరికి ఆ రంగయ్య గాడి నాన్న కూడా భయపడుతూ వచ్చి నా కొడుకు తప్పులు క్షమించు అని చెప్పేసి
బ్రతిమిలాడుకుంటాడు. కానీ తిరునాథ్ ఫుల్ ఫైర్ మీద నేను ఆ దండోర వేయించిందే నీ కొడుకు కోసం, వాడెక్కడా అని చెప్పేసి గట్టి అడుగుతాడు. దానికి ఆ తండ్రి వణికిపోతూ నా కొడుకు ఎక్కడున్నాడో తెలియదు స్వామి, వాడి తరపున నేను నీ ముందు శరణు కోరుతున్నా, ప్లీజ్ వాడిని ఏమీ చేయొద్దు అని చెప్పేసి అడుక్కుంటాడు. రంగయ్య గారు తన దగ్గరికి వచ్చి శరణు కోరలేదని తిరునాథ్కి లోపల రక్తం మరిగిపోతుంటది. రేపు అయ్యప్పమాల వేసుకునే లోపు వాడికి బుద్ధి చెప్పాలని రాత్రిపూట మందు మత్తులో అలాగే కత్తి పట్టుకుని వాడిని వెతుక్కుంటూ బయలుదేరతాడు. అలా కత్తి పట్టుకుని కోపంగా వెళ్తున్న నాన్నని చూసి మణి ఫస్ట్ టైం భయపడుతుంది. ఇక్కడ సీన్ కట్ చేస్తే తెల్లారేసరికి ఊరి బయట అడవిలో ఒక గోని సంచిలో డెడ్ బాడీ దొరుకుతుంది ఫ్రెండ్స్. తీరా ఓపెన్ చేసి చూస్తే అది ఎవరిదో కాదు, ఆ రంగయ్య గాడి డెడ్ బాడీనే. రాత్రి కత్తి పట్టుకుని వెళ్ళింది మన హీరోనే కాబట్టి ఊర్లో వాళ్ళందరికీ తిరునాథ్ మీద డౌట్ వస్తుంది. నా కొడుకు నువ్వే చంపేశావురా అంటూ రంగయ్య వాళ్ళ నాన్న ఊరి జనాన్ని పోగేసుకుని తిరునాథ్ ఇంటికి వచ్చి రచ్చ చేస్తుంటాడు. కరెక్ట్ అప్పుడే మందు బాటిల్ పట్టుకుని తిరునాథ్ ఎంట్రీ ఇస్తాడు. అవునరా, నేను రాత్రి వాడిని చంపడానికే వెళ్ళా, అది నిజమే. కానీ నేను వెళ్లేసరికి ఎవడు వాడిని లేపేశాడు. నేను మాల వేసుకుని కొండ మీదకి వెళ్లే లోపు నా ఇంటి ముందు ఇంకేమైనా సీన్ క్రియేట్ చేస్తే ఈ రోజు చాలా ప్రాణాలు గాల్లో లేసిపోతారా అని చెప్పేసి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. ఆ వార్నింగ్ దెబ్బకి రంగయ్య గాడి నాన్న భయపడిపోయి నువ్వు కొండపైకి వెళ్లి రారా, ఆ తర్వాతే పంచాయతీ పెడదామని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయాక మనీ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి ఫస్ట్ టైం ఒక మాట అడుగుతుంది ఫ్రెండ్స్. నాన్న ప్లీజ్ నువ్వు మందు తాగడం మానేవా అని అడుగుతుంది. తిరునాథ్ షాక్ అయిపోయి ఇన్నేళ్లలో నన్ను ఎప్పుడూ ఈ మాట అడగలేదు తల్లి, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు బంగారం అని చెప్పేసి అంటే అప్పుడు మనీ నువ్వు మందు తాగితే హ్యాపీగా ఉంటావని ఇన్నాళ్ళు నేను ఏమీ అనలేదు నాన్న, కానీ ఇప్పుడు నిన్ను ఈ కండిషన్ లో చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది నాన్న అని చెప్పేసి ఎమోషనల్ అవుతుంది. అప్పుడు తిరునాథ్ నేను మందు మానేస్తే నా చేతులు వణుకుతాయి తల్లి, ఏ పని సరిగ్గా చేయలేనంటాడు. దానికి మనీ నీ చేతులు వణికితే నేను పట్టుకుంటానన్నా, నీకు నిద్ర పట్టకపోతే నేను దగ్గరుండి పడుకోబెడతాను, కానీ ప్లీజ్ మందు మానే నాన్న అని చెప్పేసి బ్రతిమిలాడుతుంది. కూతురు అలా అడిగేసరికి తిరునాథ్ లోపల ఏదో కదిలిపోతుంది. ఆ క్షణమే తన చేతిలో ఉన్న మందు బాటిల్ని విసరగొట్టి ఇక నా జీవితంలో మందు ముట్టుకొని తల్లి అని చెప్పేసి కూతురు మీద ప్రామిస్ చేస్తాడు. ఆ తర్వాత ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ అయితే ఉంటాయి. ఆ సీన్స్ ని నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక తిరునాథ్ మందు మానేసి 41 రోజులు అయ్యప్పమాల వేసుకుని ఫుల్ భక్తితో కఠినమైన వ్రతం స్టార్ట్ చేస్తాడు. ఇటు పక్క స్టోరీ మళ్ళీ స్కూల్ కి షిఫ్ట్ అవుతుంది. ఆ కన్నింగ్ అండ్ సాడిస్ట్ టీచర్ ధనలక్ష్మి మళ్ళీ స్కూల్ కి రీఎంట్రీ ఇస్తుంది కదా. ఒక రోజు ధనలక్ష్మి 10th క్లాస్ కి వచ్చి ఇద్దరు అమ్మాయిల్ని స్పెషల్ క్లాస్ కోసం సెలెక్ట్ చేశారని చెప్తుంది. ఆ ఇద్దరు క్లాస్ టాపర్స్, ఒకరు గురుస్వామి కూతురు గాయత్రి, ఇంకొక అమ్మాయి అనూష. స్కూల్ అయిపోయాక డైలీ తన ఇంటికి వచ్చి స్పెషల్ క్లాస్ అటెండ్ అవ్వాలని ఆర్డర్ వేస్తుంది. అప్పుడు గాయత్రి వెళ్లి మేడం స్కూల్ అయ్యాక మీ ఇంటికి వస్తే నాకు ఊరికి వెళ్లే లాస్ట్ బస్ మిస్ అవుతుంది మేడం, నేను రాలేనని భయపడుతూ చెప్తుంది. కానీ ధనలక్ష్మి వినదే, నువ్వు క్లాస్ టాపర్ అమ్మా, బస్సు సాకులు చెప్పకు, క్లాస్ అయ్యాక నా అసిస్టెంట్ బాబు ఉన్నాడు కదా, వాడే నిన్ను బైక్ మీద డ్రాప్ చేస్తాడులే, నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అని స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తుంది. గాయత్రికి వేరే ఆప్షన్ లేక సైలెంట్ గా ఒప్పుకుంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే నుంచి ఆ రెండు అమ్మాయి అనూష ఉంది కదా, అసలు ఆమె స్కూల్ కి వెళ్ళడమే మానేస్తుంది. ఇక గాయత్రి ఒక్కతే ఆ టీచర్ ఇంటికి స్పెషల్ క్లాస్ కి వెళ్లాల్సి వస్తుంది. ఆ ఇల్లు చూడడానికి ఏదో మెడిటేషన్ సెంటర్ లాగా చాలా వింతగా విచిత్రంగా భయంకరంగా ఉంటుంది. ధనలక్ష్మి గాయత్రిని పైనుంచి కింది దాకా వింతగా చూస్తూ వెళ్లి స్నానం చేసి రా అమ్మ, నీ యూనిఫామ్ మార్చుకుని రా అని చెప్తుంది. గాయత్రికి ఫుల్ భయం వేసేసి వద్దు మేడం నేను ఇలాగే ఉంటాను, నన్ను పంపించేసేయండి అని చెప్పేసి ఏడుస్తుంది. అప్పుడు ధనలక్ష్మి తన అసలు రంగు బయట పెడుతుంది. నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపోతే నిన్ను అలా ఇలా వదిలేస్తాననుకున్నావు, నా మాట వినకపోతే నీకు పబ్లిక్ ఎగ్జామ్స్ లో హాల్ టికెట్ రాకుండా చేస్తాను, ఇక పరీక్షల విషయానికి వస్తే అసలు ఆ ఆలోచన మర్చిపో అని ఘోరంగా బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆ టీచర్ తన పవర్ ని ఎలా మిస్యూజ్ చేస్తుందో అర్థమైపోయి గాయత్రికి పిచ్చెక్కిపోతుంది. సో ఎగ్జామ్స్ మిస్ అయిపోతే తన కెరియరే ఉండదు కాబట్టి ఏదో ఒకటి అలా ఆలోచిస్తూ ఉంటుంది. నేను చెప్పాను కదా మధ్యలో కొన్ని సీన్స్ ఉంటాయని, అవి ఇవే. సో ఇదంతా జరిగేది మన హీరో మాలేసుకోక ముందు. సో టీచర్ తనని భయపెడుతున్న టైంలోనే సరిగ్గా ఆటో సౌండ్ వినిపిస్తుంది. ఆ ఆటోలో వచ్చింది ఎవరో కాదు మన హీరో తిరునాథ్. అసలు వాడు అక్కడికి ఎందుకు వచ్చాడంటే ఆ రోజు మనీని స్కూల్ నుంచి తీసుకుని ఇద్దరు సినిమాకి వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. అప్పుడు మనీకి గాయత్రి అక్క స్పెషల్ క్లాస్ గుర్తొచ్చి నాన్న గాయత్రి అక్కని కూడా ఆటోలో ఇంటికి తీసుకెళ్లిపోదామని చెప్తుంది. అలా వాళ్ళిద్దరూ ధనలక్ష్మి ఇంటికి వస్తారు. ఆ ఆటో సౌండ్ వినగానే ధనలక్ష్మి లోపల జరిగిన విషయాలు ఎవరికైనా చెప్తే చంపేస్తా అని చెప్పి గాయత్రిని బెదిరించి బయటకు వచ్చేస్తుంది. అప్పుడే లోపలికి వచ్చిన తిరునాథ్ ఏమీ తెలియని అమాయకత్వంతో మేడం మా కూతుర్ని స్పెషల్ క్లాస్ కి సెలెక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్, మా పిల్ల బాగా చదువుకొని పైకి రావాలి, మీరే తన్ని జాగ్రత్తగా చూసుకోవాలని దండం పెడతాడు. ఎదురుగా ఉన్న ఆ టీచర్ ఎంత పెద్ద సాడిస్ట్ క్రిమినల్ అనే విషయం తెలియక తిరునాథ్ అలా అడుగుతా ఉంటే మనకు కూడా చాలా ఏడుపు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. లోపల ఆ టీచర్ ఎంత టార్చర్ చేసినా సరే గాయత్రి ఆ విషయాలేమీ తిరునాథ్ కి చెప్పదు. చెప్తే ఎక్కడ ప్రాబ్లం ఇంకా పెద్దదవుతుందో అని భయపడి సైలెంట్ గా ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి ఆ ఆటో మళ్ళీ ధనలక్ష్మి ఇంటి వైపు వస్తుంది. అది చూసి ధనలక్ష్మి గుండె అయిపోయినంత పని అవుతుంది. గాయత్రి అంతా వాళ్ళ నాన్నకి చెప్పేసిందేమో, అందుకే తిరునాథ్ కొట్టడానికి వస్తున్నాడని ఫుల్ టెన్షన్ పడుతుంది. కానీ మన మాస్ హీరో తిరునాథ్ ఎందుకు వచ్చాడో తెలుసా ఫ్రెండ్స్, ఆ టీచర్ కి ఒక అరటి పండ్ల గేల ఇచ్చి
రెస్పెక్ట్ ఇవ్వడానికి వస్తాడు. అది తీసుకుని ధనలక్ష్మి ఊపిరి పీల్చుకుంటుంది. ఇదంతా ఒక పక్క అయితే ఆ తర్వాత తిరునాథ్ మాల వేసుకుంటాడు కదా, ఆ తర్వాత ఆయన జీవితమే మారిపోతుంది. మాల వేసుకున్నప్పటి నుంచి గుడి, చెరువు, పూజలు అంటూ ఫుల్ భక్తితో ఉంటాడు. కానీ అటు పక్క గాయత్రి లైఫ్ మాత్రం చాలా నరకంగా మారుతుంది. ధనలక్ష్మి బ్లాక్ మెయిల్ కి భయపడి రోజు స్పెషల్ క్లాస్ కి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళొచ్చాక గాయత్రి బిహేవియర్ మొత్తం మారిపోతుంది. అంటే ఎప్పుడు సైలెంట్ గా ఫుల్ డిప్రెషన్ లో ఉంటుంది. ఇదంతా గమనిస్తున్న మనీకి ఏదో తేడా కొడుతుంది. తన అక్క ఎందుకిలా మారిపోయింది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఒకరోజు మనీకి అనూష కలుస్తుంది. తను స్పెషల్ క్లాస్ కి సెలెక్ట్ అయ్యి ఆ నెక్స్ట్ డే నుంచే స్కూల్ మానేసిన అమ్మాయి తను. సో మీ అందరికి తెలుసు కదా, ఎందుకు స్కూల్ కి రావట్లేదని మనీ అడిగితే అప్పుడు అనూష ఒక మైండ్ బ్లోయింగ్ నిజం చెప్తుంది. ఊరి చెరువులో చనిపోయిన సోల్జర్ పెళ్లి ఇష్టం లేక చనిపోలేదు. చనిపోయే ముందు ఒక లెటర్ రాసి పెట్టింది. ఆ టీచర్ ధనలక్ష్మి స్పెషల్ క్లాస్ పేరుతో ఇంటికి తీసుకెళ్లి ఘోరంగా టార్చర్ పెడుతుందని, ఆమె వల్లే సూసైడ్ చేసుకుంటానని ఆ లెటర్ లో ఉంది. ఆ లెటర్ చదివాకే భయంతో అనూష స్కూల్ మానేసిందని తెలుస్తుంది. ఈ నిజం వినగానే మనీకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. వాళ్ళ అక్కకి కూడా ఈ కన్నింగ్ టీచర్ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అర్థమైపోయి ఫాస్ట్ గా వెళ్లి వాళ్ళ నాన్నకి ఈ విషయం చెప్పాలనుకుంటుంది. అప్పుడు తను ఇంట్లో ఉంటుంది. వాళ్ళ నాన్న వచ్చిన సౌండ్ విని మనీ అలా అరుచుకుంటూ పరిగెడుతూ తన కడుపైతే పట్టేసుకుంటుంది. సో ఏం జరిగిందో మనకి తెలుస్తుంది. ఇక బయట ఉన్న తిరునాథ్ ఇంట్లోకి వెళ్ళబోతూ ఉంటే వాళ్ళ ఆవిడ కావేరి వచ్చేసి ఆపుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు మనీ పెద్ద మనిషి అయిందన్నమాట. సో ఇప్పుడు తిరునాథ్ మాలలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు తన ముఖం చూడకూడదు, మాట్లాడకూడదు అని చెప్పేసి తను కండిషన్ పెడుతుంది. తిరునాథ్కి ఆ విషయం తెలిసి పిచ్చ హ్యాపీగా ఉన్నా కూడా, సో మాలలో ఉన్నాడు కాబట్టి పెద్దగా హ్యాపీగా ఫీల్ అవ్వలేడు. కూతురుతో మాట్లాడలేడు, చూడలేడు. నేను కొండకు వెళ్లి రాగానే మన ఊరందరికీ భోజనాలు పెట్టి ఈ ఫంక్షన్ గ్రాండ్ గా చేద్దామని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు ఆ టీచర్ నిజ స్వరూపం నాన్నకి చెప్పాలని మనీ అనుకుంటే ఇక్కడ ఈ ఆచారం అడ్డు వస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత తిరునాథ్, గురుస్వామి మరికొందరు కలిసి పక్క ఊర్లో జరిగే అయ్యప్ప భజనకి వెళ్తారు. భజన అయిపోయాక రాత్రి ఆటోలో తిరిగి వస్తుండగా వీళ్ళ కోసం ఒక గ్యాంగ్ కాపు కాసి ఉంటుంది. సో వాళ్ళందరూ ఎవరో కాదు, తన కొడుకుని చంపాడని తిరునాథ్ మీద పగ పెంచుకున్న రంగయ్య వాళ్ళ నాన్న అన్నమాట. సో వాళ్ళందరినీ కూడా పంపింది ఆయనే. సో ఇక వాళ్ళందరూ ఆటోని వెంబడిస్తూ ఉంటారు. గురుస్వామి వాళ్ళంతా కూడా వణికిపోతారు. కానీ మన హీరో మాత్రం ఎక్కడ తగ్గుతాడు, ఎక్కడ తగ్గడు. సో భయపడకండి, మనతో పాటు అయ్యప్ప స్వామి ఉన్నాడు అని ఒక సాలిడ్ మాస్ డైలాగ్ కొట్టేసి వాళ్ళందరినీ ఒంటి చేత్తో ఎదుర్కోవడానికి రెడీ అవుతాడు. సరిగ్గా అదే టైంకి ఆయనకి మన్ని నుంచి ఫోన్ వస్తుంది. కూతురు ఫోన్ చేస్తుందని లిఫ్ట్ చేయబోతూ ఉంటే అప్పుడే ఒకడు గట్టిగా దాడి చేయడంతో ఫోన్ కింద పడి పగిలిపోతుంది. ఆ టీచర్ గురించి, గాయత్రి గురించి అసలు నిజం చెప్తామని ఫోన్ చేసిన మనీకి ఆ ఛాన్స్ మిస్ అయిపోతుంది. ఎలాగోలా ఆ కిల్లర్స్ నుంచి తప్పించుకొని తిరునాథ్ అండ్ గ్యాంగ్ ఊరికి సేఫ్ గా చేరుకుంటారు. ఇంకొక పక్క నాన్నతో ఎలాగైనా మాట్లాడాలని మనీ వాళ్ళ అమ్మని బ్రతిమలాడుకుని బయటకు వస్తుంది. కానీ అప్పటికే తిరునాథ్ ఊర్లో జరిగే గురు పూజ కోసం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ నిజం చెప్పే ఛాన్స్ తను మిస్ అయిపోతుంది. మీరు అనుకోవచ్చు వాళ్ళ అమ్మకి చెప్పొచ్చు కదా అని, కానీ తను వాళ్ళ నాన్నకే చెప్తుంది. ఏ చిన్న విషయమైనా మనం ముందు మాట్లాడుకున్నట్టుగానే తను వాళ్ళ నాన్నకి మాత్రమే చెప్తుందన్నమాట. సో వాళ్ళ అమ్మకి చెప్పదు. స్టోరీ కట్ చేస్తే రాత్రి 8 గంటల టైంలో గాయత్రి స్పెషల్ క్లాస్ అయ్యాక ఆ టీచర్ అసిస్టెంట్ ఆ బాబుగాడి బండి మీద ఇంటికి బయలుదేరుతుంది. దారి మధ్యలో సడన్ గా బైక్ లో పెట్రోల్ అయిపోతుంది. ఆ చీకట్లో నిర్మానుష్యమైన రోడ్డు మీద గాయత్రిని ఒంటరిగా వదిలేసి వాడు పెట్రోల్ తీసుకురావడానికి వెళ్తాడు. సరిగ్గా అదే టైంకి ఇంతకు ముందు తిరునాథ్ చేతిలో తన్నులు తిన్న ఆ 4 సైకో వెధులు అక్కడికి వస్తారు. వాళ్ళని చూసి గాయత్రి భయంతో దాక్కుంటది. కానీ వాళ్ళు ఆమెని చూసేస్తారు. ఆ తర్వాత ఆ చీకట్లో వాళ్ళు గాయత్రిని ఏం చేశారనేది డైరెక్టర్ సస్పెన్స్ లో పెడతాడు. ఇక్కడ ఇటుపక్క గురు పూజలో ఉన్న గురుస్వామికి వాళ్ళ ఆవిడ టెన్షన్ పడుతూ కాల్ చేస్తుంది. గాయత్రి ఇంకా ఇంటికి రాలేదని చెప్పేసరికి ఆయనకి భయం స్టార్ట్ అవుతుంది. వెంటనే ఆ బాబుగాడికి ఫోన్ చేస్తే ఈ రోజు అసలు స్పెషల్ క్లాసే జరగలేదు అని చెప్పి వాడు పచ్చి అబద్ధం చెప్తాడు. దాంతో గురుస్వామికి పిచ్చెక్కిపోయి ఊరంతా వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఈ విషయం తిరునాథ్కి కూడా తెలిసి వాడు కూడా గాయత్రి కోసం గాలిస్తూ ఉంటాడు. అప్పుడే ఒక షాకింగ్ న్యూస్ వస్తుంది ఫ్రెండ్స్. డ్యామ్ అవతల ఉన్న పొదల్లో ఒక అమ్మాయి డెడ్ బాడీ ఉందన్న వార్త ఊరంతా పాకుతుంది. అది ఖచ్చితంగా గాయత్రి డెడ్ బాడీని అని అందరూ భయపడుతూ అక్కడికి పరిగెడతారు. గురుస్వామి ఆ పొదల్లోకి వెళ్లి ఆ డెడ్ బాడీ మొహం చూసి షాక్ లో బయటకు వస్తాడు. అందరూ అది గాయత్రినా అని అడిగితే అది గాయత్రి కాదు అని చెప్తాడు. అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే లోపే ఆయన ఏడుస్తూ అది మన గాయత్రి కాదు కానీ మనీ అని చెప్తాడు. ఆ మాట వినగానే అక్కడున్న వాళ్ళందరూ షాక్ లో ఉండిపోతారు. అంతెందుకు మనమే షాక్ అయిపోతాం. ఎందుకంటే అక్కడ చనిపోయి పడి ఉన్నది అందరి ముద్దుల బిడ్డ, మన తిరునాథ్ గారి ప్రాణానికి ప్రాణమైన మనమ్మ కాబట్టి. తన కూతుర్ని చూసుకుని వాళ్ళమ్మ చాలా ఏడుస్తుంది, చాలా అంటే చాలా. అప్పుడే అక్కడికి తిరునాథ్ గాయత్రి ఏమైందని అడుగుతూ వస్తుంటాడు. కానీ అక్కడ చనిపోయింది తన సొంత కూతురి అని తెలిసేసరికి ఆయన కూడా గుండె పగిలిపోయి ముక్కలైపోతాడు. ఆయనకి మెంటలెక్కిపోయి ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతాడు. లేదు, నా మనమ్మకి ఏమీ కాలేదు, నా బిడ్డ ఇంట్లోనే ఉంది, ప్రశాంతంగా నిద్రపోతుంది అని పిచ్చి పడినట్టు మాట్లాడుతూ ఆ షాక్ లో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. డ్యామ్ దగ్గర మనీ డెడ్ బాడీ దొరికిన కాసేపటికే అసలు మెయిన్ గా మిస్ అయిందన్న గాయత్రి సైలెంట్ గా ఇంటికి వచ్చి
వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఏమైందని తనని అడిగితే తను అలసిపోయి స్కూల్లోనే పడుకుండిపోయిందని వాచ్మెన్ చూసుకోకుండా లాక్ వేసాడని చెప్తుంది. ఇది విని అందరికీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. గాయత్రి స్కూల్లో ఉంటే ఆ చీకట్లో 4 రౌడీలకి దొరికింది ఎవరు, అసలు మనీ ఆ డ్యామ్ దగ్గరికి ఎలా వెళ్ళింది, ఇదంతా పెద్ద మిస్టరీలా మారిపోతుంది. కానీ మన తిరునాథ్కి మాత్రం ఇవేమీ పట్టవు. తన కూతురు చనిపోయిందన్న నిజాన్ని వాడు యాక్సెప్ట్ చేయలేడు. నా కూతురు చనిపోలేదు, తను పడుకుంది, తనని చంపిన వాడు ఎవడో తెలిసేదాకా తను నిద్రపోతూనే ఉంటుందని ఫిక్స్ అయిపోతాడు. అందుకే సినిమా స్టార్టింగ్ లో వాళ్ళ ఊరి బార్డర్ లో వెళ్లే బండ్లన్నీ ఆపి హారన్ కొట్టకండి, నా కూతురు పడుకుంది అని వార్నింగ్ ఇస్తుంటాడు. అదొక ప్యూర్ ఎమోషనల్ టచ్ ఫ్రెండ్స్. కట్ చేస్తే స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. మనీ చనిపోయాక తిరునాథ్ గురుస్వామి ఇద్దరు అయ్యప్ప మాల తీసేస్తారు. ఒకరోజు తిరునాథ్ డ్యామ్ దగ్గరికి కొంచెం భోజనం తీసుకురమ్మని గురుస్వామికి ఫోన్ చేసి చెప్తాడు. వాడు రాగానే తిరునాథ్ ఒక మైండ్ బ్లాక్ అయ్యే క్వశ్చన్ వేస్తాడు. నా కూతురు చనిపోయే ముందు నాకు నిజం చెప్పేసింది గురుస్వామి, అసలు నా కూతుర్ని ఎందుకు చంపావురా అని చెప్పేసి అడుగుతాడు. అది వినగానే గురుస్వామియే కాదు మనందరం కూడా షాక్ అయిపోతాం. అప్పుడు తిరునాథ్ ఒక ప్రూఫ్ అయితే చూపిస్తాడు. రాత్రి కిల్లర్స్ అటాక్ చేసినప్పుడు కింద పడి పగిలిపోయిన ఫోన్ ఉంది కదా, దాన్ని రిపేర్ చేయిస్తే అందులో మనీ చనిపోయే ముందు పంపిన వాయిస్ నోట్ అయితే ఉంటుంది. అందులో తను చెప్తుంది, నాన్న గురుస్వామి అంకుల్ నన్ను చంపడానికి వస్తున్నాడు, నాకు చాలా భయంగా ఉంది నాన్న అని మనీ ఏడుస్తూ చెప్పిన మాటలైతే వినిపిస్తాయి. ఆ ఆడియో వినగానే మనకి కూడా గూస్ బంప్స్ అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇక చేసేదేం లేక గురుస్వామి ఎలాగో చనిపోతాడని ఆయనకి తెలుసు. అందుకే ఆయన ఫ్లాష్ బ్యాక్ అయితే చెప్పేస్తాడు. ఇక ఆ రాత్రి గురు పూజలో ఉన్నప్పుడు గురుస్వామికి వచ్చింది వాళ్ళ ఆవిడ ఫోన్ కాల్ కానే కాదు, ఆ ఏరియా ఎమ్మెల్యే ఫోన్ కాల్. వెంటనే వాడు ఆ టీచర్ ఉంది కదా ధనలక్ష్మి, సో ఆవిడ ఇంటికి రమ్మని ఆర్డర్ వేస్తాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి అక్కడ ఎమ్మెల్యే ధనలక్ష్మి అండ్ భయంతో వణికిపోతున్న తన కూతురు గాయత్రి కూడా ఉంటుంది. అప్పుడే ఎమ్మెల్యే అసలు క్యారెక్టర్ ఏంటో రివీల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వాడు ఒక పెద్ద సైకోనా కొడుకు. వాడికి చిన్న పిల్లలంటే చాలా పిచ్చి. తన పవర్ ని మిస్యూజ్ చేసుకుని వాడుకొని స్కూల్ అమ్మాయిల జీవితాలతో ఆడేసుకుంటాడు. ఆ దరిద్రపు పనుల కోసమే సస్పెండ్ అయిన ధనలక్ష్మిని మళ్ళీ స్కూల్ కి తీసుకొచ్చేస్తాడు. సినిమా స్టార్టింగ్ లో ఉరి వేసుకొని చనిపోయిన అమ్మాయి ఉంది కదా, తను చనిపోవడానికి మెయిన్ రీజన్ కూడా ఈ ఎమ్మెల్యే గాడే. ఆ అమ్మాయి ఒకతే కాదు, చాలా మంది అమ్మాయిలు ఉంటారు. ఆ తర్వాత అడవిలో ఒక అమ్మాయి దొరికింది కదా, తను కూడా అంతే. ఆ తర్వాత రంగయ్య గారిని చంపింది కూడా వాడే. ఎందుకంటే రంగయ్య చెల్లిని కూడా ఈ ఎమ్మెల్యే మోసం చేశాడు. ఎందుకిలా నా చెల్లిని చేసావురా అని అడిగినందుకే వాడిని లేపేస్తాడు. సో ఆ నిజం బయట పెడతాడని రంగయ్యని కూడా లేపేస్తాడు. ఊర్లో జరుగుతున్న ఈ ఘోరాలన్నిటికీ మాస్టర్ మైండ్ ఆ ఎమ్మెల్యే గాడన్నమాట. ఆ రోజు రాత్రి గురుస్వామి ఆ టీచర్ ఇంటికి వెళ్ళగానే అసలు ఎమ్మెల్యే గాడి ప్లాన్ ఏంటో అప్పుడు అర్థమవుతుంది. వాడి క్రైమ్స్ అన్ని గాయత్రికి తెలిసిపోయాయి కాబట్టి ఆమెను కూడా వాడు బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. ఈ నిజాలన్నీ మనీకి కూడా తెలిసిపోయాయి. వాళ్ళిద్దరూ భయపడి సైలెంట్ గా ఉంటారు, కానీ మనీ అలా కాదు కదా. ఆమె తన నాన్నకి అన్ని చెప్పేస్తుందని ఎమ్మెల్యేకి గట్టి భయం పట్టుకుంటది. అందుకే ఎమ్మెల్యే ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు ఫ్రెండ్స్. తను స్వయంగా మనీని చంపితే డైరెక్ట్ గా దొరికిపోతానని గురుస్వామి చేతే ఆ పని చేయించాలని డిసైడ్ అవుతాడు. గాయత్రికి సంబంధించిన కొన్ని బ్యాడ్ ఫోటోస్ అండ్ వీడియోలు చూపించి, నువ్వు మనీని లేపేకపోతే ఆ వీడియోస్ అన్ని ఇంటర్నెట్ లో పెట్టేస్తా, ఊరంతా చూపిస్తా, నీ కూతురు పరుగు పోతుందని గురుస్వామిని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. గురుస్వామికి తన కూతురు అంటే ఎంత ప్రాణమో మనందరికీ తెలుసు. సో సొంత కూతురు పరువు ప్రాణం ఒకవైపు, మరొక వైపు తన ప్రాణ స్నేహితుడు తిరునాథ్ కూతురు. సో ఏ వైపు వెళ్లాలో తెలియని సిచ్యువేషన్ లో తన కూతుర్ని కాపాడుకోవాలని డిసైడ్ అవుతాడు. అందుకే ఊరంతా గాయత్రి కోసం వెతుకుతున్న టైంలో సైలెంట్ గా వెళ్లి మనీని ఇంటి నుంచి బయటకు తీసుకుని వచ్చి ఎమ్మెల్యే కార్ దగ్గరికి తీసుకొచ్చేస్తాడు. ఎమ్మెల్యే మనీని బెదిరిస్తూ, గాయత్రి అక్కకి జరిగిన విషయం మీ నాన్నకి చెప్పవు కదా అని అడిగితే దానికి మనీ ఎంత ధైర్యంగా ఆన్సర్ ఇస్తుందంటే, మా నాన్న నాకు ఎప్పుడు ఒకే మాట చెప్తాడు, ఎక్కడ తప్పు జరిగినా మా నాన్న చెప్పమంటాడు, నేను ఖచ్చితంగా మా నాన్నకి చెప్తానంటుంది. మనీ ధైర్యం చూసి ఎమ్మెల్యే గురుస్వామికి గట్టిగానే ఆర్డర్ వేస్తాడు. ఈ పిల్ల వాళ్ళ నాన్నకి చెప్పకుండా ఉండలేదు, ఖచ్చితంగా చెప్పేస్తుంది, సో నువ్వు దీన్ని లేపేసి అని చెప్పేసి ఆర్డర్ చేస్తాడు. గురుస్వామి మనీ కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ బ్రతిమలాడుకుంటాడు. ప్లీజ్ తల్లి, మీ నాన్నకు చెప్పొద్దు, నా కూతురి జీవితం పాడవుతుంది అని వేడుకుంటాడు. కానీ మనీ తగ్గేదే లేదన్నట్టు నేను మా నాన్నకి ఖచ్చితంగా చెప్పే తీరుతానని చెప్తుంది. ఇక చేసేదేం లేక గురుస్వామి అలా ఎమోషనల్ అవుతూనే తన సొంత కూతురు కోసం తన చేతులారా మనీని ఉక్కిరి బిక్కిరి చేసి లేపేస్తాడు. ఆ తర్వాతే ఆ డెడ్ బాడీని డ్రామ్ దగ్గర పడేస్తారు. ఫ్లాష్ బ్యాక్ అయిపోతుంది ఫ్రెండ్స్. గురుస్వామి అసలు నిజం మొత్తం తిరునాథ్కి చెప్పేస్తాడు. తిరునాథ్ కళ్ళల్లో ఒకవైపు కన్నీళ్లున్నా ఇంకొక వైపు అగ్ని పర్వతం బద్దలవుతున్నంత కోపం కూడా వచ్చేస్తుంది. నీ కూతుర్ని నేను నా సొంత కూతురులాగా చూసుకున్నానే, మరి నా బిడ్డని నీ కూతురులాగా ఎందుకు చూడలేకపోయావురా అని గుండె పగిలేలా అడుగుతాడు. దానికి గురుస్వామి, నా కూతురు కోసం నాకేమీ అర్థం కాక అలా చేశాన్రా, నన్ను క్షమించు అని ఏడుస్తాడు. అప్పుడు తిరునాథ్ ఒక ప్యూర్ ఎమోషనల్ డైలాగ్ కొడతాడు ఫ్రెండ్స్. ఇద్దరం తండ్రులమేరా, కానీ నువ్వు నీ కూతురికి భయపడి బ్రతకడం నేర్పావు, నేను నా కూతురికి భయం లేకుండా నిజం చెప్పడం నేర్పాను. నా బిడ్డకి నేను నేర్పిన ఆ ధైర్యమే తన ప్రాణాలు తీసిందిరా అని ఏడుస్తూనే కొంచెం కూడా లేట్ చేయకుండా ఆలోచించకుండా తన దగ్గరున్న టవల్ తో గురుస్వామిని అక్కడికక్కడే తన కూతుర్ని వాడు ఎలా చంపేశాడో సేమ్ అలాగే ఊపిరి ఆడకుండా చేసేసి డైరెక్ట్ గా పైకి పంపించేస్తాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చేసి వాళ్ళ ఆవిడతో మాట్లాడుతూ, ఇంకొక
పని బాకీ ఉంది, అది ముగించుకొని వస్తాను, అప్పుడే నా బిడ్డని దేవుడి దగ్గరికి పంపించేస్తాను, రెడీగా ఉండు అని చెప్పేసి కత్తి పట్టుకొని బయలుదేరతాడు. ఇక ఆ ఎమ్మెల్యే గాడి వల్ల మోసపోయిన అమ్మాయిలందరినీ తన ఆటోలో ఎక్కించుకుని డైరెక్ట్ గా ధనలక్ష్మి ఇంటికి వెళ్తాడు. ఎమ్మెల్యే గాడికి ముందే తెలుసు తిరునాథ్ ఖచ్చితంగా వస్తాడని, అందుకే పెద్ద రౌడీ గ్యాంగ్ ని రెడీ చేసి పెట్టుకుంటాడు. కానీ మన తిరునాథ్ లోపల ఉన్నది గుండె మంట కాబట్టి ఒంటి చేత్తో ఆ గ్యాంగ్ మొత్తాన్ని నరికి పోగులు పెట్టేస్తాడు. ఎమ్మెల్యే గాడి దగ్గరికి వెళ్లి ఆ అమ్మాయిలందరికీ ఒకే మాట చెప్తాడు, మీ లోపల ఉన్న భయం పోవాలంటే ఆ భయానికి కారణమైన వాడిని మీరే ఎదుర్కోవాలి అని చెప్తాడు. ఫస్ట్ వాళ్ళందరూ భయపడినా కూడా ఆ తర్వాత ఆ అమ్మాయిలందరూ కోపంతో ఎమ్మెల్యే గాడి మీదకి వెళ్తారు. ఆ అమ్మాయిలు పిచ్చి పిచ్చిగా వాడిని కొడుతూ ఉంటారు. అప్పుడు ఎమ్మెల్యే ఒక అమ్మాయిని కొడతాడు. ఆ తర్వాత హీరో మీదకి వచ్చేస్తాడు. వాడు ఇంకా పొగరుగా ఉంటూనే, ఒరే నేను ఎమ్మెల్యేని రా, నన్ను చంపితే ప్రభుత్వం నిన్ను అస్సలు వదిలిపెట్టదు అని గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. దానికి తిరునాథ్, నీ డెడ్ బాడీ దొరికితేనే కదరా ఆ ప్రాబ్లం, నువ్వు ఎక్కడున్నావో ప్రభుత్వానికి తెలిసే తెలీదు అని చెప్పేసి గట్టిగానే కౌంటర్ ఇచ్చి వాడి తల అలా పైకి పీకేస్తాడు, అంటే కట్ చేస్తాడు. ఆ తల ఎగిరిపోయి టీచర్ దగ్గర పడుతుంది. ఆ టీచర్ ధనలక్ష్మి ఆ తలని చూసి వణికిపోతూ ఉన్నప్పుడు మన హీరో వచ్చేసి, తల్లిదండ్రుల తర్వాత గురువుకే దేవుడి స్థానం ఇస్తారంటారు, కానీ నువ్వు ఆ స్థానానికి కలంకం తెచ్చావు అని చెప్పి ఆమెను కూడా చంపేసి రివెంజ్ పూర్తి చేస్తాడు, అంటే ఊరేస్తాడు ఆమెకి. తన బిడ్డ చావుకి కారణమైన వాళ్ళందరినీ చంపేశాక ఫస్ట్ టైం వెళ్లి మనీ డెడ్ బాడీని చూస్తాడు తిరునాథ్. అప్పటిదాకా ఉన్న కోపం పోయి ఒక చిన్న పిల్లాడిలాగా ఏడుస్తాడు. తన కూతురికి చేయాల్సిన పనులన్నీ చేస్తాడు, ఎందుకంటే తన పెద్ద మనిషి అవుతుంది కదా. పాపం ఆ తర్వాతే చనిపోతుంది. తనకి ఫంక్షన్ ఏమీ చేయడు. ఇక చనిపోయాక ఆ ఫంక్షన్ అంతా చేసి పాపం చాలా ఎమోషనల్ అవుతాడు ఫ్రెండ్స్. ఇక ఊరంతా కలిసి మనీకి కన్నీటి వీడ్కోలు పలుకుతారు. కట్ చేస్తే 3 ఏళ్ల తర్వాత ఊర్లో స్టోరీ మళ్ళీ మొదలవుతుంది. ఇప్పుడు తిరునాథ్ మందు పూర్తిగా మానేసి గురుస్వామిలాగా మారిపోయి అందరికీ మంచి చెడు చెప్తూ అయ్యప్ప సేవలో గడుపుతుంటాడు. ఒకరోజు ఒక ఫ్యామిలీ వాళ్ళ చిన్న పాపను తీసుకుని అయ్యప్ప మాల వేయించడానికి తిరునాథ్ దగ్గరికి వస్తారు. మేము అయ్యప్పను మొక్కుకుంటే మాకు పాప పుట్టింది స్వామి, అందుకే ఈ పాప పేరు అయ్యప్ప అని చెప్తారు. ఆ పేరు వినగానే తిరునాథ్ కి మళ్ళీ తన కూతురు గుర్తొస్తుంది. అప్పుడే ఆ పాప తిరునాథ్ తో, నాన్న ఎందుకు ఏడుస్తున్నావు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, స్వామి దగ్గరికి వెళ్ళాను, త్వరలోనే మళ్ళీ నీ దగ్గరికి వచ్చేస్తాను కదా, ఇప్పుడు నాకై నేనే ఇరుముడు కట్టుకొని వెళ్తున్నాను అని చెప్తుంది. ఆ మాట వినగానే తన కూతురు మళ్ళీ పుట్టి తన దగ్గరికి వస్తుందన్న ఆనందంతో కన్నీళ్లు తుడుచుకుని సంతోషంగా ఆ పాపకి ఇరుముడు కట్టి పంపించేస్తాడు. ఆ పాప నవ్వుకుంటూ వెళ్తుండగా తిరునాథ్ ముఖంలో ఒక ప్రశాంతమైన చిరునవ్వు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అక్కడే సినిమాకి ఒక ఎమోషనల్ ఎండింగ్ కార్డు అక్కడ పడిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇరుముడి సినిమా స్టోరీ. మీకు మూవీ ఎలా అనిపించింది ఫ్రెండ్స్? ఎమోషనల్ అయ్యారా, ఏడ్చారా? అమ్మాయిలైతే ఖచ్చితంగా ఏడ్చే ఉంటారు, దానిలో డౌటే లేదు. సో తను చిన్న అమ్మాయా పెద్ద అమ్మాయా అని మ్యాటర్ కాదు, తను అమ్మాయి అయితే ఖచ్చితంగా ఎమోషనల్ అవుతుంది. అంటే అబ్బాయిలు కారా అంటే లేదు, వాళ్ళు కూడా డెఫినెట్లీ అవుతారు. మీరు ఎమోషనల్ కావాలంటే ఫస్ట్ ఎమోషన్స్ ఉండాలి కదా ఫ్రెండ్స్. సో ఏమంటారు? వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మూవీస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.